హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 4 టాలీ క్లాస్. ఈరోజు మీకు నేను ఈ డే 4 టాలీ క్లాస్లో రిమైనింగ్ అకౌంటింగ్ టర్మ్స్ ఆల్రెడీ డే 3 క్లాస్లో మీకు నేను కొన్ని అకౌంటింగ్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ డే 4 టాలీ క్లాస్లో మీకు నేను రిమైనింగ్ అకౌంటింగ్ టర్మ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, అదేవిధంగా స్టాక్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, క్రెడిటార్ అంటే ఎవరు, నెక్స్ట్ డెటార్ అంటే ఎవరు, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇన్కమ్స్ అంటే ఏంటి, అదేవిధంగా డిప్రిషియేషన్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ కూడా మీకు గుర్తుండాలి. సో గుర్తుంటే మనకేమవుతుందంటే ఎంట్రీస్ రాసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ టర్మ్ ఏంటంటే కరెంట్ అసెట్స్. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి. మీకు మెటీరియల్లో మేము ఇస్తాము. నేను చెప్పేటప్పుడు ఆ కీ పాయింట్స్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఆ కీ పాయింట్స్ మీరు రాసుకున్నారనుకోండి, సో త్వరగా గుర్తుంటాయి. సో త్వరగా మనం అప్లై చేయొచ్చు వాటిని. వీటిలో మనకి ఏంటమ్మా, ఫస్ట్ వన్ కరెంట్ అసెట్స్. ఇక్కడ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? అసెట్ విచ్ ఆర్ రిసీవ్డ్ విత్ ఇన్ 1 year. కరెంట్ అసెట్స్ అంటే అసెట్ విచ్ ఆర్ రిసీవ్డ్ విత్ ఇన్ 1 year. ఒక 1 year లోపు అంటే సంవత్సరం లోపు. సో ఏ అసెట్ అయితే మనకి క్యాష్లోకి కన్వర్ట్ అయిపోతుందో, ఇంకా చెప్పాలంటే మనకు వసూలు అవుతుంది, మనకు రావాలి, విత్ ఇన్ 1 yearలో మనకి వసూలు అయిపోవాలి, అలాంటి అసెట్స్ అన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ అవుతాయి. ఓకేనా? అంటే అసెట్ విచ్ ఆర్ రిసీవ్డ్ విత్ ఇన్ 1 year. ఒక 1 yearలో మనకి అమౌంట్ వచ్చేయాలి, ఆ అసెట్ నుంచి విత్ ఇన్ 1 yearలో అమౌంట్ వచ్చేయాలి. వాటిని ఏమంటామమ్మా? కరెంట్ అసెట్స్ అంటాం. ఇక నేను కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్ ఏమి రాయలేదు, మీరేదో రాసుకొని చెప్తాను. సో మనకి కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సండ్రీ డెటార్స్, తర్వాత క్యాష్ అకౌంటు, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్, నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో ఫస్ట్ వన్ సండ్రీ డెటార్స్, తర్వాత క్యాష్ అకౌంటు, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అకౌంటు, నెక్స్ట్ వన్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్కి ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా మనకి విత్ ఇన్ 1 yearలో అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన డెటార్స్ ఉన్నారు, మనం మ్యాక్సిమం వారికి 1 year కంటే ఎక్కువ టైం ఇవ్వం. డెటార్ అంటే ఎవరు ఆల్రెడీ చెప్పుకున్నాం, మన గూడ్స్కి ఎవరికైతే క్రెడిట్కి సేల్ చేస్తామో వాడు డెటార్ అవుతాడు. మరి అలాంటి డెటార్ మనం వాళ్ళకి అప్పిచ్చాం, ఆ అప్పు వాళ్ళు విత్ ఇన్ 1 yearలో కల్లా పే చేసేయాలి. సో మ్యాక్సిమం విత్ ఇన్ 1 yearలో పే చేసేస్తారు. మరి విత్ ఇన్ 1 yearలో అమౌంట్ వచ్చేస్తుందిగా, దట్ ఈజ్ ఏ కరెంట్ అసెట్స్. ఇక్కడ విత్ ఇన్ 1 yearలో అంటే మనకి 1 year లోపు, ఒక నెలలో అవ్వచ్చు, ఒక వారంలో అవ్వచ్చు, ఒక రోజులో వచ్చేయచ్చు. ఓకేనా? సో ఆ విధంగా విత్ ఇన్ 1 yearలో రావాలి, 6 months తర్వాత రావచ్చు. ఇవన్నీ కూడా విత్ ఇన్ 1 yearలోకి వస్తాయి. అలా విత్ ఇన్ 1 yearలో కల్లా వసూలు అయిపోతుంటే అలాంటి అసెట్స్ అన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ అవుతాయి. నెక్స్ట్ ఏమనుకున్నామమ్మా? క్యాష్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, మనం ఎప్పుడు కాదు అప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. అదేవిధంగా క్లోజింగ్ స్టాక్. సో లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన సరుకుని ఈ సంవత్సరం మ్యాక్సిమం మనం అమ్మేస్తాం, విత్ ఇన్ 1 year లోపు అమ్మేస్తాం. సో ఆటోమేటిక్గా అది క్యాష్లో కన్వర్ట్ అయిపోతుంది. విత్ ఇన్ 1 yearలోకి అమ్మేస్తాం కాబట్టి అమ్మంగా మన డబ్బులు వస్తాయి, అంటే క్యాష్లో కన్వర్ట్ అయినట్టేగా. సో ఆ విధంగా విత్ ఇన్ 1 yearలోకి ఏ అసెట్ అయితే క్యాష్లోకి కన్వర్ట్ చేస్తామో అలాంటి అసెట్స్ అన్నీ కూడా కరెంట్ అసెట్స్ అవుతాయి. ఫిక్స్డ్ అసెట్కి కరెంట్ అసెట్కి చాలా తేడా ఉందమ్మా. ఫిక్స్డ్ అసెట్ అంటే మనకి తిరిగి అమ్మే ఉద్దేశం ఉండదు, అవి ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? విత్ ఇన్ 1 yearలో వసూలు అయిపోవాలి. ఈ ఫిక్స్డ్ అసెట్ కరెంట్ అసెట్స్ మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. సో మనకి ఎంట్రీస్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా టాలీలో చూపించేస్తుంది అనుకోండి. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్ పాయింట్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్. సో ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ అసెట్స్కి ఆపోజిట్. అంటే ఏంటంటే లైబిలిటీ విచ్ ఆర్ పెయిడ్ విత్ ఇన్ 1 year. ఒక సంవత్సరం లోపు మనం ఏ లైబిలిటీ అయితే ఖచ్చితంగా పే చేయాలో అలాంటి లైబిలిటీస్ అన్నీ కూడా కరెంట్ లైబిలిటీస్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్ సండ్రీ క్రెడిటార్స్. సో మన సప్లయర్ దగ్గర నుంచి అప్పుకి తెచ్చుకున్నాం సరుకు, అని ఏమంటాము? క్రెడిటార్స్ అంటాం. మరి అలాంటి క్రెడిటార్స్కి మనం విత్ ఇన్ 1 year లోపు అమౌంట్ పే చేసేయాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు. మ్యాక్సిమం ఎక్కువ టైం ఇవ్వరు, ఎక్కువగా 1 month లేకపోతే మనకి 6 months లోపే ఇస్తారు, కానీ 1 year కూడా ఎవరు ఇవ్వరు. సో మనం పే చేసేయాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్. నెక్స్ట్ ఏంటమ్మా? అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా కరెంట్ లైబిలిటీస్కి ఎగ్జాంపులే. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఏంటంటే
సో మనము లాస్ట్ ఇయర్ శాలరీ పే చేయాల అంటే ఏంటంటే మన ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, మనము లాస్ట్ 2 months నుంచి శాలరీ పే చేయట్లా మన ఎంప్లాయీస్కి. సో వాళ్ళకి మనం ఈ సంవత్సరం ఏం చేయాలి, శాలరీ అనేది వెంటనే పే చేసేయాలి. వాళ్ళు ఎక్కువ రోజులు వెయిట్ చేయరు, సంవత్సరాల తరబడి మనకి అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు వర్క్ చేయరు, మానేస్తారు జాబ్. అందుకే మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్లో ఏమైనా బాకీలు ఉంటే సో అవి ఈ సంవత్సరం ఒక 1 year లోపే పే చేసేస్తాం. అలాంటి వాటిని ఏమంటారమ్మా, సో కరెంటు లైబిలిటీస్ అని పిలవాలి. నెక్స్ట్ బిల్స్ పేబుల్ అకౌంట్, అది కూడా మనకి కరెంట్ లైబిలిటీయే. ఈ బిల్స్ పేబుల్ అంటే ఏంటనేది మీకు కింద ఆల్రెడీ ఉంది, అప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సో విత్ ఇన్ 1 yearలో ఏ లైబిలిటీ అయితే పే చేయాలో అలాంటి లైబిలిటీస్ అన్నీ కూడా మనకి కరెంట్ లైబిలిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇక్కడ టాంజిబుల్ అంటే పేరులో ఉంది, టాంజిబుల్ అంటే ఏంటి, కంటికి కనిపించడం. ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపించదు. ఓకేనా, ఒకసారి డెఫినేషన్ చూడండి ఏం రాశాను. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిజికల్ ఇట్స్ ఓన్డ్ బై ద కంపెనీ. అంటే ఇక్కడ ఫిజికల్ అంటే ఏంటి, మనకి ఫిజికల్ అంటే ఏంటి, కనిపించడం, మనకి ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఫిజికల్గా ఉంటాయి అవన్నీ కూడా, అంటే మన కంటికి కనిపిస్తాయి. అలాంటి అసెట్స్ అన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే కంటికి కనిపించే ఆస్తులు అన్నీ కూడా టాంజిబుల్ అసెట్సే. ఫర్నిచర్ ఉంది, కంటికి కనిపిస్తే కనిపించదా, కనిపిస్తే. ల్యాప్టాప్ ఉంది, కంటికి కనిపిస్తే కనిపించదా. ఏసీ ఉంది, కంటికి కనిపిస్తే కనిపించదా. అలాగే ల్యాండ్ ఉంది, కంటికి కనిపిస్తుంది. అవన్నీ కూడా కంటికి కనిపించే ఆస్తులు. అలాగే ఇంకోటి ఏంటమ్మా, నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ అనేవి సో కంటికి కనిపించవు. చూడండి రాశాడు, ఇంటాంజిబుల్ అసెట్ డస్ నాట్ ఫిజికల్ ఎగ్జిస్ట్. ఇక్కడ డస్ నాట్ ఫిజికల్ ఎగ్జిస్ట్ అంటే ఏంటమ్మా, కంటికి కనిపించదు. కంటికి కనిపించని అంత మాత్రం ఆస్తి కాదా అంటే ఆస్తి. ఎగ్జాంపుల్ ఏంటంటే గుడ్ విల్. మనకి గుడ్ విల్ అనేది ఏంటమ్మా, ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది. అదేవిధంగా కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ బిల్స్ రిసీవబుల్. ఏం రాసామమ్మా, ఏ బిల్ రిసీవబుల్ ఈజ్ ఏ డాక్యుమెంట్ షో ద అమౌంట్ ఓనింగ్ ఫర్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఇది చాలా ఇంపార్టెంట్. బిల్స్ రిసీవబుల్ ఎప్పుడు వస్తుందమ్మా, మనము గూడ్స్ని క్రెడిట్కి అమ్మినప్పుడు. చూడ రాశాడు, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి చెప్తాను. ఇప్పుడు నేనేం చేశానంటే నా కస్టమర్కి నేను గూడ్స్ అమ్మా 2 lakhsకి. అతని దగ్గర డబ్బులు లేవన్నాడు, సరే నేను అతనికి అప్పుకి ఇచ్చేసాను, తర్వాత పే చేయని అప్పుకి ఇచ్చా. సో ఎప్పుడైతే మీరు అప్పుకి ఇచ్చారో, ఎవరికైతే అప్పుకి ఇచ్చారో అతన్ని ఏమంటారమ్మా, డెటార్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము, డెటార్ అని పిలుస్తాము. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే, సో అతనికి ఒక మాట చెప్పాను, అదేంటంటే సరే నువ్వు 2 lakhs రూపీస్ గూడ్స్ నీకు అప్పుగా ఇస్తాను, నువ్వేం చేస్తావంటే అమౌంట్ ఒక 1 month తర్వాత కట్టు. కాకపోతే ఈలోపు నాకు ఒక పేపర్ మీద సైన్ చేసి నాకు ఇవ్వని చెప్తాం. ఒక పేపర్ మీద సైన్ చేసి నాకు ఇవ్వని చెప్తాం. ఆ పేపర్ మీద ఏం రాయాలి, నేను పలానా వ్యక్తికి ఒక 2 lakhs రూపీస్ గూడ్స్ కొన్నాను, అతను నేను 2 lakhs రూపీస్ బాకీ అని ఆ పేపర్ మీద రాసి సైన్ చేసి నాకు ఇవ్వాలి. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే కొంటారో వాడికి ఇవ్వాలి. సో అలా ఎప్పుడైతే మనము గూడ్స్ క్రెడిట్కి అమ్మామో, మనము అమ్మిన వ్యక్తి ఒక పేపర్ మీద రాసి సైన్ చేసి ఇస్తాడో, అలా ఇచ్చిన డాక్యుమెంట్ని ఏమని పిలవాలమ్మా, బిల్స్ రిసీవబుల్ అని పిలవాలి. అలా ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని పిలవాలమ్మా, బిల్స్ రిసీవబుల్ అని పిలవాలి. ఎందుకంటే బిల్లు మనకు వస్తుంది కదా, అందుకే రిసీవబుల్ అయింది. ఇప్పుడు ఇలా బిల్లు రాపించుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, దాన్ని కావాలంటే బ్యాంకులో పెట్టి అమౌంట్ తీసుకోవచ్చు. దాన్ని కావాలనుకుంటే బ్యాంకులో పెట్టి అమౌంట్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఆ బిల్లు ఉండడం వల్ల మనం బ్యాంక్ వెళ్ళిపోయి ఆ బిల్లుని బ్యాంకులో ఇచ్చేస్తాం. వాడు మనకు 2 lakhs రూపీస్ ఇచ్చేస్తాడు. సో 2 lakhs మొత్తం ఇవ్వడు, అందులో మనకి కొన్ని డిస్కౌంట్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ పోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి మన డెటారు ఎవరైతే మనం గూడ్స్ని క్రెడిట్కి అమ్మామో వాడు మనకి ఒక డాక్యుమెంట్ రూపంలో సైన్ చేసి ఇస్తాడు. కాబట్టి దాన్ని ఏమంటామమ్మా, బిల్స్ రిసీవబుల్ అని పిలుస్తాము. ఈ బిల్స్ రిసీవబుల్ అనేది మనకి కరెంట్ అసెట్ అవుద్ది, కరెంటు అసెట్ అవుతుంది. నెక్స్ట్ బిల్స్ పేబుల్, ఇది దీనికి ఆపోజిట్. ఈ బిల్స్ పేబుల్ మనం ఇస్తాం, ఎవరికి ఇస్తాము, మన సప్లయర్కి ఇస్తాం.
ఎప్పుడు ఇస్తాము? గూడ్స్ని క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు. నాకు రాశారు క్లియర్గా, బిల్స్ పేబుల్ ఈజ్ ఏ డాక్యుమెంట్, ఇది కూడా ఒక పేపరే. షో అమౌంట్ ఓస్ ఫర్ ఏం చెప్పాం? గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్, గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. ఓకేనా? సో మనం గూడ్స్ని క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు మనము మన సప్లయర్కి నేను ఇంత అమౌంట్ నీకు బాకీ ఉన్నాను అని ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేసి అతని మనం ఇస్తే దాన్ని ఏమంటామమ్మా? బిల్స్ పేబుల్ అంటాం. అంటే అమౌంట్ ఇవ్వకుండా ఒక డాక్యుమెంట్ మీద రాసిస్తున్నాం అంతే, దాన్ని బిల్స్ పేబుల్ అంటాం. అదే మన డెటార్ మనకి బిల్ ఇస్తే అది బిల్స్ రిసీబుల్ అవుతుంది. ఓకేనా? కావాలనుకుంటే ఈ బిల్లు కూడా మన క్రెడిటారు ఎవరికైతే మనం అప్పు ఉన్నా వాడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా బిల్స్ రిసీబుల్, బిల్స్ పేబుల్ అనేవి వర్క్ అవుతాయి. ప్రస్తుతానికి నవ్వే డేస్ మనకి బిల్స్ పేబుల్, బిల్స్ రిసీబుల్ అనేవి ఎక్కడ ఉపయోగిస్తలా. ఒకప్పుడు ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మనకి చెక్కు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి వీటిని అంతగా వాడతల్లా. చాలా తక్కువ మంది వాడుతున్నారు, ఎక్కడ రేర్గా ఉంటున్నాయి అంతే. కానీ అకౌంటింగ్ టర్మ్స్లో అయితే ఇవి నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ వన్, ఈ అకౌంటింగ్ టర్మ్స్ మనకి ఎక్కువ ఇంట్రెస్ట్లో కూడా అడుగుతారమ్మా. ఇప్పుడు చెప్పిన అకౌంటింగ్ టర్మ్స్ ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్లో కూడా అడుగుతూ ఉంటారు, అందుకే మనం ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, గుడ్ విల్. ఆల్రెడీ చెప్పాను, గుడ్ విల్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ అసెట్ అని, కంటికి కనిపించదు. గుడ్ విల్ అనేది కంటికి కనిపించదు, ఇది కూడా ఒక ఆస్తే. చూడండి అక్కడ రాస్తాను క్లియర్గా, జాగ్రత్తగా చూడండి. గుడ్ విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ జనరేటెడ్ వెన్ వన్ కంపెనీ పర్చేజెస్ అనదర్ కంపెనీ ఎట్ హయ్యర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఎట్ హయ్యర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటంటే, గుడ్ విల్ అనేది చాలామంది మనకి ఇంటర్మీడియట్లో గుడ్ విల్ అంటే ఏమని చెప్తారంటే, గుడ్ విల్ ఈజ్ ఏ గుడ్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని చెప్తారు. అంటే మన ఆర్గనైజేషన్కి ఉండే మంచి పేరుని గుడ్ విల్ అని పిలుస్తూ ఉంటాం. అది ఎప్పుడు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నది. కానీ ఇక్కడ మనం ఒక డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, గుడ్ విల్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. ఇది ఎప్పుడు జనరేట్ అవుద్ది? ఒక కంపెనీ ఇంకొక కంపెనీని పర్చేజ్ చేసినప్పుడు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ ఉంది, బి కంపెనీని కొనేస్తుంది. అలా కొన్నప్పుడు సో ఎలా కొనాలి? మార్కెట్లో ఉన్న వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ పెట్టి కొనాలి. అలా మార్కెట్లో ఉన్న వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ పెట్టి కొన్నప్పుడు ఎంతైతే మీరు మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ పెట్టి కొన్నారో ఆ ఎక్కువ అమౌంట్ని గుడ్ విల్ అని పిలవాలి. అంటే ఏంటి తెలుసా? సపోజ్ బి అనే కంపెనీ వాల్యూ ఒక 10 lakhs అనుకుందాం, కానీ ఏ కంపెనీ 11 lakhs ఇచ్చింది, అంటే 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంది. ఓకేనా? ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏమని పిలవాలమ్మా? గుడ్ విల్ అని పిలవాలి. ఇక్కడ చెప్పింది అదే. చూడండి ఇక్కడ, వన్ కంపెనీ పర్చేజెస్ అనదర్ కంపెనీ ఎట్ హయ్యర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. హయ్యర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ, ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత? 10 lakhs. మనం ఎంత హైర్ పెట్టుకున్నాము? 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టాం. ఓకేనా? ఆ 1 లక్ష రూపాయలు ఏమైనా పిలవాలమ్మా? గుడ్ విల్ అని పిలవాలి. ఇలా కొంటారా అంటే కొంటారు. ఎందుకు కొంటారంటే, ఒకవేళ ఆ ఆర్గనైజేషన్కి ఆ మార్కెట్లో మంచి పేరు ఉంటే ఆ మంచి పేరు కోసమే ఆ 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తారు. ఆ మంచి పేరు కోసమే ఆ 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తారు. అందుకే చాలామంది గుడ్ విల్ అంటే ఇట్ ఈస్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటారు. ఆర్గనైజేషన్ ఉంటే మంచి పేరునే గుడ్ విల్ అని పిలుస్తూ ఉంటాం. అంతేగా మరి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నామంటే మార్కెట్లో దానికి మంచి పేరు ఉన్నట్టే ఆ కంపెనీకి. సో మనం తీసుకుంటే మనకు మంచి లాభాలు వస్తాయి. అందుకే ఖచ్చితంగా మనము ఎక్కువ పెట్టుకుంటున్నాం. సో దాన్ని ఏమైనా పిలుస్తారమ్మా? గుడ్ విల్ అని పిలుస్తాము. ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే కొంచెం జాగ్రత్తగా రండి. సో అప్పుడు మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో మీరేమనుకున్నారంటే, సో బిజినెస్ చేద్దాం అనుకున్నారు, అంటే వ్యాపారం చేద్దాం అనుకున్నారు. సో ఏ వ్యాపారం అంటే హోటల్ బిజినెస్. ఎందుకంటే హోటల్ బిజినెస్ అనేది ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. మనం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే మనకి ఈ యొక్క హోటల్ బిజినెస్లో ఎప్పుడూ లాభాలు ఉంటాయి, నష్టం రాదు. సో మీరేమనుకున్నారంటే, ఇప్పుడు మనం ఒక హోటల్ కట్టి ఇవన్నీ మనం స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవడం అవన్నీ కూడా చాలా ఎక్కువ టైం పడుతుందని, సో మన మచిలీపట్నంలో ఎవరన్నా ఆ యొక్క హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు అమ్మేస్తారేమని మొత్తం అని ఎంక్వైరీ చేసుకున్నారు. సో ఒక హోటల్ అయితే దొరికింది. అతను అమ్మడానికి కూడా రెడీగా ఉన్నాడు. సరే, మీరు అతని దగ్గరికి వెళ్ళి సార్ మీ బిజినెస్ నేను కొందాం అనుకుంటున్నాను, ఎంతకు అమ్ముతారు అని అడిగారు. అతను ఏం చేశాడంటే ఒక క్యాలిక్యులేటర్ తీసి మీ ముందే సో మొత్తం కౌంట్ చేసుకుంటున్నాడు. అతను ఈ ఫర్నిచర్ ఎంత అయింది,
అతని పెట్టుబడి ఎంత పెట్టాడు అదవుతుంది, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే అతనికి 20 lakhs వచ్చింది. 20 lakhs వచ్చింది. సో అతను మీతో ఏమంటున్నాడంటే, సార్ నేను నా బిజినెస్ని 25 lakhsకి అయితే అమ్మేస్తా అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? 25 lakhsకి అమ్మేస్తా అన్నాడు. వెంటనే మీరు అడిగారు, సార్ మీరు ఇప్పుడు నా ముందే క్యాలిక్యులేట్ చేశారు కదా మీ బిజినెస్ వర్త్, మీరు పెట్టిన పెట్టుబడి కానీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, సో మీరు కొన్నంత ఖర్చులు కానీ అవన్నీ కూడా 20 lakhs వచ్చినాయి కదా, మరి 25 lakhs అంటున్నారు ఏంటి అని అడిగారు. వెంటనే అతను ఏమన్నాడంటే, ఈ 5 lakhs గుడ్ విల్ అన్నాడు. ఏమన్నాడమ్మా? ఎక్స్ట్రా 5 lakhs గుడ్ విల్ అన్నాడు. వెంటనే మీరు ఏమన్నారంటే, గుడ్ విల్లా అంటే ఏంటి అని అడిగాడు. అతను అప్పుడు ఏమన్నాడంటే, సార్ ఇప్పుడు నా హోటల్, ఇప్పుడు చుట్టుపక్కల ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, ఓకేనా, మిగతా హోటల్ వాళ్ళకంటే నా హోటల్కే కస్టమర్లు ఎక్కువ మంది వస్తారు. సో మిగతా హోటల్కి 50 మంది కస్టమర్స్ వెళ్తే నా హోటల్కి 100 మంది కస్టమర్స్ వస్తారు. అర్థమవుతుందా? ఎందుకంటే నా హోటల్లో ఉండే టిఫిన్కి, అంటే నా హోటల్లో తయారు చేసే టిఫిన్కి చాలా మంచి పేరుంది. అంత మంచి పేరు ఉంది కాబట్టే నా హోటల్కి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. ఎక్కువ మంది కస్టమర్స్ రావడం అంటే ఏంటి? ఎక్కువ లాభాలు వస్తాయి. ఇప్పుడు నా చుట్టుపక్కల హోటల్ బిజినెస్ ఉన్నాయి కదా, ఆ బిజినెస్ వాళ్ళు రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తే నేను రోజుకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తా. అంటే వాళ్ళకంటే ఎక్కువ అమౌంట్ నేను సంపాదిస్తున్నా, ఎక్కువ లాభాన్ని నేను తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నాను? నా ఆర్గనైజేషన్కి ఉండే మంచి పేరు వల్ల. చూసారా, మంచి పేరు అంటే గుడ్ విల్ అనుకున్నాం. సో అంత మంచి పేరు నా హోటల్కి ఉంది కాబట్టి రేపొద్దున మీరు కూడా నా హోటల్లో బిజినెస్ చేస్తే మీకు కూడా కస్టమర్స్ వస్తారు. నేను మెయింటైన్ చేసే క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తే, ఓకేనా, అంటే మీకు వాళ్ళకంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. సో అందుకే మీరు నాకు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి 5 lakhs అనేది అతను చెప్పాడు. సో మీరు ఒప్పుకున్నారు, ఎక్స్ట్రా అమౌంట్ 5 lakhs కూడా పే చేశారు. అంటే 20 + 5 25 lakhs పే చేశారు. ఇప్పుడు ఆ 5 lakhs అనేది గుడ్ విల్ అవుతుంది, దాని బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. నెక్స్ట్ వన్ చూడండమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ వన్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ద మనీ స్పెంట్ బై ద కంపెనీ టు అక్వైర్ అసెట్స్. అంటే ఒక అసెట్ని కొనడానికి పెట్టే ఖర్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సింపుల్ చెప్పాలంటే, నేను ల్యాండ్ కొన్నాను, దట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నేను ఫర్నిచర్ కొన్నాను బిజినెస్లో వాడుకోవడానికి, దట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆల్రెడీ నేను చెప్పాను. సో మన ఏసీల్లో 20 ఏసీలు కొన్నాము, అందులో మనం ఒక ఏసీ అనేది బిజినెస్లో వాడుకుంటున్నాం అనేది, ఆ ఒక్క ఏసీ కోసం పెట్టే ఖర్చు ఈజ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అది ఎక్స్పెండిచరే. ఏ ఎక్స్పెండిచరు? ఎక్స్పెండిచర్లో చాలా రకాలు ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని. మరి అది ఏ ఎక్స్పెండిచరు? దట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్లో అడుగుతారు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని. సో అప్పుడు అడిగినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పాలి, సో అసెట్ని కొనడానికి పెట్టే ఖర్చు అని. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ ద మనీ స్పెంట్ బై ద కంపెనీ ఫర్ డే టు డే ఆపరేషన్స్. ఇందాక ఆల్రెడీ మనకు వచ్చింది, డే టు డే ఆపరేషన్స్. డే టు డే ఆపరేషన్స్ని మనము రన్ చేయడానికి పెట్టే ఖర్చే రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే శాలరీ పే చేస్తాం, దట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. వేజెస్ పే చేస్తూ ఉంటాం, దట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. కరెంట్ బిల్ పే చేస్తూ ఉంటాం, రెంట్ పే చేస్తూ ఉంటాం, అవన్నీ కూడా ఎక్స్పెండిచర్స్. ఏ ఎక్స్పెండిచరు? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మనకి డే టు డే ఆపరేషన్స్ని మనకి చెయ్యాలంటే ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా మనం పెట్టాలి, పర్చేజ్ చేయాలి, దట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే వస్తాయి. నెక్స్ట్ వన్ వేజెస్, శాలరీస్. సో ఇవన్నీ ఈ రెండు కూడా ఎక్స్పెండిచరేనమ్మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే చూడండి రాశాడు, వేజెస్ ఈజ్ ఎక్స్పెండిచర్ పెయిడ్ డైలీ ఆర్ అవర్లీ బేసిస్. అంటే మనం డైలీ కానీ లేకపోతే గంటకింత అని కానీ ఎప్పటికప్పుడు అమౌంట్ చెల్లించేస్తుంటే దాన్ని ఏమంటామమ్మా? వేజెస్ అని పిలవాలి. నెక్స్ట్ శాలరీస్. శాలరీ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ పెయిడ్ మంత్లీ బేసిస్. సో మనం మంత్లీ పే చేస్తుంటే దాన్ని ఏమన్నామమ్మా? శాలరీ అని పిలవాలి. అంటే డైలీ పే చేస్తుంటేనేమో వేజెస్, మంత్లీ పే చేస్తుంటేమో శాలరీస్ అని పిలవాలి. ఇంకా కొంత డిఫరెన్స్ అయితే ఉన్నాయి. వేజెస్ ఏమో ట్రేడింగ్ అకౌంట్లో రాస్తాం, శాలరీస్ ఏమో ప్రాఫిట్ లాస్ అకౌంట్లో రాస్తాం. అదేవిధంగా వేజెస్ ఏమో డైరెక్ట్ ఎక్స్పెండిచర్. వేజెస్ ఏంటమ్మా? డైరెక్ట్ ఎక్స్పెండిచర్. శాలరీస్ ఏమో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో ఈ పదం చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఎక్స్పెండిచరు,
ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని. సో వేజెస్ ఏమో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది, శాలరీస్ ఏమో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకంటే టాలీలో మనము అక్కడ మెన్షన్ చేయాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది చెప్పేటప్పుడు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అంతే చాలు. సో ఆ విధంగా శాలరీకి వేజెస్కి కొంత డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనకి అకౌంటింగ్ టర్మ్స్ శాలరీస్ అవ్వచ్చు, వేజెస్ అవ్వచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, క్యాపిటల్ అవ్వచ్చు, గుడ్ విల్ అవ్వచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్, టాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్, కరెంట్ లైబిలిటీస్, కరెంట్ అసెట్స్. ఇవి మనకి ఎక్కువగా బిజినెస్లో వాడే అకౌంటింగ్ టర్మ్స్. ఇంకా కొన్ని మైనర్ అకౌంటింగ్ టర్మ్స్ ఉంటాయి, సో అవి పెద్దగా మన ఇబ్బంది ఏం పెట్టాయి, ఇవి చాలా ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాయి. సో అందుకే ఈ 20 అకౌంటింగ్ టర్మ్స్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనము ఎంట్రీస్ ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దానికంటే ముందు నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీకు ఖచ్చితంగా నేను సెకండ్ క్లాస్లో చెప్పిన టైప్స్ ఆఫ్ అకౌంట్స్ గుర్తుండాలి, వాటి రూల్స్ కూడా గుర్తుండాలి. మళ్ళీ ఒకసారి నేను రివైండ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనకి సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం 3 రకాలు ఉన్నాయి: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఇవన్నీ గుర్తొచ్చారు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని గుర్తు రావాలి. అంటే ఇంకా ఎలా గుర్తు రావాలి? సో మనకి ఒక ట్రాన్సాక్షన్లో సంస్థ పేర్లు వచ్చినా, అదేవిధంగా మనుషుల పేర్లు అంటే వ్యక్తుల పేర్లు వచ్చినా పర్సనల్ రూల్ లేకుండా గుర్తు రావాలి. అంటే రిసీవర్ గివర్ గుర్తు రావాలి. అర్థమవుతుంది? అంటే ట్రాన్సాక్షన్లో మనకి పేరు రాగానే రిసీవర్ గివర్ గుర్తొచ్చేయాలి. అది పర్సనల్ అకౌంట్ అనేది పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే ఎంట్రీ రాయాలంటే మనకి ఏం గుర్తు రావాలి? రిసీవర్ గివరా. మనకి సంస్థ పేర్లు కానీ అదేవిధంగా మనుషుల పేర్లు రాగానే రిసీవర్ గివరా. రిసీవర్ అయితేనేమో డెబిట్ చేస్తాం, గివర్ అయితేనేమో క్రెడిట్ చేస్తాం. ఓకేనా? డెబిట్ ఎలా చేయాలో, క్రెడిట్ ఎలా చేయాలో రేపు ఎలా చెప్తాం, ఇంట్రెస్ట్ రూపంలో చెప్తాం మీకు. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎలా డెబిట్ చేయాలి, ఎలా క్రెడిట్ చేయాలనేది. నెక్స్ట్ ఒక ఎసెట్ పేరు రాగానే కంసినా గోస్ అవుటా. ఎసెట్ పేరు రాగానే ఏం గుర్తు రావాలమ్మా? కంసినా గోస్ అవుటా. అదే మనకి ఒక ఎక్స్పెండిచర్ రాగానే డెబిట్ చేయాలి, ఇన్కమ్ రాగానే క్రెడిట్ చేయాలి, లాస్ వచ్చినా డెబిట్ చేయాలి, గెయిన్ వచ్చినా క్రెడిట్ చేయాలి. అంతే. ఆ విధంగా మనకి ఆ అకౌంట్ని కనపడంగానే వెంటనే మనకి ఇవన్నీ గుర్తొచ్చేయాలి. రిసీవరా, గివరా, కంసినా గోస్ అవుటా, ఎక్స్పెండిచరా లేకపోతే ఇన్కమ్. అలా ఎప్పుడైతే మీ మైండ్లో గుర్తొస్తే మీరు ఎంట్రీస్ చాలా స్పీడ్గా పర్ఫెక్ట్గా రాయగలరు. ఎందుకంటే మనకి టాలీలో ఎంట్రీసే చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ఎంట్రీ కరెక్ట్గా పోస్ట్ చేస్తే మన టాలీ ఆటోమేటిక్గా మనకి కావలసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెడీ చేస్తుంది. అదే మన ఎంట్రీ రాంగ్ రాసామా అన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అయిపోతాయి, అన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అవుతాయి. ఒకవేళ మనం రాంగ్ రాసినా తర్వాత మనకి కరెక్ట్ అని తెలిస్తే కరెక్షన్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ముందు అసలు మనకి ఎంట్రీ తెలియాలిగా ఎలా పోస్ట్ చేయాలో. ఓకేనా? అందుకే ఖచ్చితంగా రూల్స్ అనేవి మీకు గుర్తుండాలి. నెక్స్ట్ క్లాస్లో అసలు ఎంట్రీస్ ఎలా రాయాలి, డెబిట్ ఎలా చేయాలి, క్రెడిట్ ఎలా చేయాలి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఇవన్నీ కూడా రివైండ్ చేసి మిమ్మల్ని అడిగిన తర్వాతే ఎంట్రీస్ని మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో రిమైండర్ డిస్కషన్ అయితే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.